హాయ్ ఫ్రెండ్స్. సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణాతో పాటుగా నీడ గ్రహాలుగా చెప్పబడే రాహుకేతుల సంచారం కూడా అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. సెప్టెంబర్ మాసంలో కేతువు హస్త నక్షత్రంలో మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 9వ తేదీన కేతువు నక్షత్ర సంచారం హస్త నక్షత్రంలోని మొదటి దశలోకి ప్రయాణమై నవంబర్ 10వ తేదీ వరకు ఇక్కడ సంచరించి ఆ తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ కేతువు నక్షత్ర సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ముఖ్యంగా 3 రాశుల వారికి మాత్రం కేతువు నక్షత్ర సంచారం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. మరి కేతువు అనుగ్రహించే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. హస్త నక్షత్రంలోకి కేతువు సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసిన విజయాలను చూస్తారు. ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది. నూతన ఆదాయ వనరులను పొందడానికి మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఇకపోతే ధనస్సు రాశి. కేతువు హస్త నక్షత్రం సంచారం ధనస్సు రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ధనుసు రాశి జాతకుల వ్యాపారాలు ఈ సమయంలో పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపార భాగస్వాములను కనుగొనడం ద్వారా వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. నూతన ఆదాయాల మార్గాలను కనుగొంటారు. ఉద్యోగస్తులు ఆదాయంలోనూ పెరుగుదల కనిపిస్తుంది. ఆస్తుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. ఇకపోతే కుంభరాశి. హస్త నక్షత్రంలోకి కేతువు సంచారం కారణంగా కుంభరాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కుంభరాశి జాతకులకు ఈ సమయం ఉద్యోగం ప్రశాంతంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని మద్దతు లభిస్తుంది. పెద్ద పెద్ద ప్రభుత్వ ప్రాజెక్టులను పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర మద్దతు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.